కలియుగ వైకుంఠనాథుడి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో వేగవంతమైన చర్యలను టీటీడీ చేపట్టింది. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజుల పాటు జరగనున్న స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి జిల్లా అధికారులతో సమావేశాలు నిర్వహించి బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయ గోపురం, కనుమ రహదారులు, పుష్కరిణికి మరమ్మతులు పూర్తి చేసి నీటిని నింపారు. మాడవీధుల ఆధునికీకరణ పనులు వేగవంతం చేశారు. ఆలయ గోపురం, తిరుమల పరిసరాల ప్రాంతాల్లో దీపాలంకరణల పనులు చేపట్టారు. వాహన సేవలను దర్శించుకోవడానికి భక్తులకు ఇబ్బందులు లేకుండా గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. మాడవీధుల్లో ప్రతి గ్యాలరీలో మరుగుదొడ్లు, ఆలయం చుట్టుపక్కల జర్మన్ షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల తొలి రోజు సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ నూతనంగా భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభించనున్నారు.